షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో యెహోషువ మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు, మనకి నదులు రెండు రకాలు కదండి. కొన్ని నదులు అయితే వేసవికాలం వస్తే కనుక ఎండిపోతాయి. కొన్ని అయితే ఇప్పుడు సంవత్సరం 365 రోజులు కూడా ఆ యొక్క నదుల్లో ప్రవాహం ఉంటూనే ఉంటుంది. వాటిని జీవ నదులు అంటాము. అవి ఎండిపోవటము జరగదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూస్తే కనుక ఇక జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినని చెబుతూ అక్కడ ఒక కండిషన్ ఉన్నది. విశ్వాసముంచి వాడెవడు, నాయందు విశ్వాసముంచి వాడెవడు, నన్ను నమ్మిన వాడెవడో లేఖనం చెప్పింది. అది ఎవరు దేవుని యందు విశ్వాసము భయభక్తులు కలిగి ఉంటే మరి వాని జీవితం నిత్య జీవమునకు అర్హులవుతాము. ఇక్కడ జీవజల నదులు నిత్య జీవానికి సూచనగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాడు మరణించినను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవానికి అర్హులవుతారు ఎవరైతే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీని విశ్వాసం ఉంచుతారో. ఎందుకంటే ఆయన చెప్పాడు కదండి, నేనే మార్గము సత్యము జీవమునైనను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. కాబట్టి ఆ నిత్య జీవానికి అర్హత కలిగి ఉండాలంటే మనము ఆయన చెప్పినట్టుగా ఆ మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఆయన ఆరాధించి కనుక మరి మన యొక్క విజ్ఞాపనను ఆయనకి తెలియజేసినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మరి ఆయన తండ్రికి విజ్ఞాపన చేసి ఆయన ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి మహిమపరచబడిలాగున మనకు యొక్క మేలులను దయచేస్తాడు. ఇక్కడ చూస్తే కనుక నాయందు విశ్వాసం ఉంచేవాడెవడు, ఇక్కడ చాలా పర్టికులర్గా చాలా క్లియర్గా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నందు విశ్వాసం ఉంచాలని నమ్మాలి. ఆయనే మన రక్షకుడు, మనలను నిత్య జీవమునకు అర్హత కలిగించేది ఆయనే. కాబట్టి ఆయన మాటలకు లోబడి ఆయన మాటలను పోలి మనం నడుచుకుంటే కనుక ఖచ్చితంగా నిత్య జీవానికి మనం అర్హులం అవుతాము. ఇక్కడ చెప్పినట్లుగా కడుపులో నుండి జీవజల నదులు పారుని బిగ్గరగా చెప్పాను. కాబట్టి నా ప్రియులారా, అంటే జీవజలము తాగితే ఎవడన్నా తప్పుకుంటాడండి. మరి అదే మాటను యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏంటండి, మరి తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ ఇచ్చే నీళ్ళు అంటండి తాగితే వాళ్ళు ఎప్పుడూ తప్పికొనరు. ఒక జీవ నదిలోని నీరు ఎలాగైతే ఇంకిపోదో మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చి ఆ యొక్క జీవజలం మనం తాగితే కనుక మనము నిత్య జీవానికి అర్హులమవుతామని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా మరి ఆయనను పోలి ఆయన యొక్క వాక్కులకు లోబడి ఆయన మాటల ద్వారా ప్రేరేపించబడి మరి వాక్యానుసారం మన జీవితాన్ని జీవిస్తూ విరిగి నలిగిన హృదయం కలిగి మరి విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలని వాక్యం మాట్లాడింది. కాబట్టి ఆయన కోరుకున్నట్లుగా ఆయనకి నచ్చినట్లుగా మరి ఆ యొక్క విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన మనసును ఆయనకి సమర్పించి మరి యొక్క నిత్య జీవానికి అర్హులమవుదాం. అటువంటి కృప తండ్రి దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా మన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభువా నాయనా ఇగో నేను మీ యందు విశ్వాసం ఉంచువాడు నాయన నిత్య జీవమునకు అర్హుడని నాయన వారి కడుపులో ఉండే జీవజల నదులు పారునని ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. ప్రభువా, మీరిచ్చే నీళ్లు త్రాగితే మేము తప్పికొనము. అది పరలోక రాజ్య సంబంధమైన ఆ యొక్క జలము ద్వారా తండ్రి ప్రభువా మమ్మల్ని తండ్రి ప్రభువా నీ యొక్క రాజ్యను వారసులు చేయమని నాయన మీరిచ్చే నీళ్ళు కొరకు కనుక వాక్యం కొరకు మేమందరం కూడా ఎదురు చూస్తూ ఆసక్తి కలిగి ఆ యొక్క వాక్యమైన నీళ్లు త్రాగి తండ్రి ప్రభువా ఈ యొక్క నిత్య రాజ్యంలో వారసుల కృపను దయచేయమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.